మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అండ్ ఇంకోటి నాకు ఇండస్ట్రీలోని ఎంత టాలెంట్ ఉన్నా ఏం చేయాలన్నా కూడా వాళ్ళ వెనక అలా తిరుగుతూ ఉండాలి కదా బ్రో. ఏదో ఒకటి 100%. చెప్పుతూ వాళ్ళకి 100%. భజన చేస్తూ అలా తిరగాలి. అంటే ఒకటి శివ, మీరు అన్నది కరెక్టే. ఏది లేనోడు భజన చేస్తాడు శివ. అన్నీ ఉన్నోడు కొన్నాళ్ళకన్నా సరే మనకు టైం వస్తుంది, వర్కౌట్ అవుతుంది అది లాస్ట్ 100% వరకు. అవుతుంది, 100% అవుతుంది. ఉమ్. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, జెన్యున్ ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకో, వాడికి తెలుస్తుంది. కొంతమంది భజనని ఇష్టపడతారు, కానీ వీడు భజనగాడని వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతారు. కొంతమందికి మన మాటలలో నుంచి చేద్దాం పట్టు అనుకుంటారు అన్నమాట. సో నాకు దొరికిన ఇద్దరు ప్రొడ్యూసర్ అలాంటి వాళ్ళే. వాళ్ళకి నేను చెప్పా, వాళ్ళు చెప్తుంటే నేను నవ్వారు. ఏంటంటే నాకు జబర్దస్త్ చేసిన ఆ అలవాటు ఈవెన్ ఇప్పుడు నేను 2 చేసినవి కూడా కామెడీవే, 2 కామెడీవే. కామెడీ కాబట్టి ఇద్దరు నవ్వుకున్నారు, ఓకే చేసేసారు. అట్లా సూపర్. అమ్మగారు అంటే ఎందుకు బ్రో అంత ఇష్టం? నాకు అమ్మ అన్న నాన్న ప్రాణం శివ. వాళ్ళిద్దరిని అసలు ఏ రోజు కూడాను కష్టపెట్టలేదు. నాకు ఫస్ట్ జబర్దస్త్ నుంచి వచ్చిన శాలరీతో వాళ్ళని తిరుపతికి తీసుకెళ్ళా ఫ్లైట్లో. ఫస్ట్ ఫ్లైట్ ఏంటంటే మనకు చిన్నప్పుడు విమానాల కింద నుంచి పోతే ఒక సౌండ్ వచ్చి అని, అప్పుడు బయటకు వచ్చి చూసేవాళ్ళు, మా కిందికి వెళ్ళిపోయిందిరా, మస్తు కిందికి వెళ్ళిపోయిందిరా అనేటోళ్ళు. అది నాకు మైండ్లో ఉండే. నన్ను ఒకసారి నన్ను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించింది వేనన్న, తిరుపతికి తీసుకెళ్ళాడు ఒక ఈవెంట్కి. సో నేను కూడా అప్పుడు మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నా కొడుకు విమానం ఎక్కిండు అది. సో నేను కూడా మా అమ్మ నాన్నని విమానం ఎక్కియాలి అనేసి, అప్పుడు జబర్దస్త్ మంచి భూమిలో ఉండే కదా, వాళ్ళు నన్ను గుర్తుపెట్టారు. ఆ స్పైస్ జెట్ వాళ్ళు గుర్తుపెట్టి మీరు ఇంకీ గారు కదంటే అవునండి అంటే, ప్లీజ్ మా అమ్మ నాన్న కొంచెం విండో సీట్ ఇవ్వరా అంటే ఇచ్చేసారు. హ్యాపీ అసలు. కదా నార్మల్గా అంటే నేను ఈ క్వశ్చన్ అడగ రీజన్, డీపీలో ఒళ్ళు పడుకొని డీపీ అది ఇంకా అలానే స్టిల్ ఉంచుకొని, అంటే ఏంటి అంత స్పెషల్ అంటే ఎందుకు అలానే నేను మీకు ఒకటి చూపిస్తాను. నా ఫోన్ డిపి మా నాన్న. లేవగానే ఫస్ట్ నాన్నని చూసుకుంటాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే నాన్నని చూసుకుంటా. తక్కువ నేను ఇప్పటి వరకు చాలా మంది ఆర్టిస్టుల ఫోన్లు నార్మల్గా వచ్చినప్పుడు చూస్తాను కదా, అంటే వాళ్ళ డీపీలు కూడా చూస్తాను కదా, మీది కొంచెం ఇలా ఫ్యామిలీ సైడ్ ఇలా. మీ లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్. జబర్దస్త్ ఉన్నప్పుడేనా? జబర్దస్త్ లేకముందే లవ్. జబర్దస్త్ రాకముందే జబర్దస్త్ వచ్చాక మ్యారేజ్ అయింది అంతే. ఫ్యామిలీని ఎందుకు బయట ఎక్కువ చూపించవు అంటే? అట్లేం లేదు. ఇప్పుడు నాది కొన్ని అంటే ఎప్పుడో కొన్ని ఈవెంట్స్ లోని అక్కడ తీసుకొని రావడం కానీ. మాక్సిమం ఏంటంటే ఇన్ని రోజులు వరంగల్లో ఉండే నేను వరంగల్లో ఉండే. సో అక్కడ ఒకవేళ మన ఫ్యామిలీ మనం బయట పెట్టుకుంటే కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం, అంటే పెద్ద మనం ఏం అది కాదు సెక్యూరిటీ ప్రాబ్లం అంటే మన మీదకి వచ్చి కిడ్నాపులు అని కాదు, కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇక వాళ్ళు ఫ్రీడమ్గా ఉండలేరు, వెళ్ళేటప్పుడు కొన్ని ఉంటాయి కదా. సో కదా హైదరాబాద్కి వచ్చాక నేను మా వైఫ్ కలిసి రీల్స్ చేయడం, కొన్ని ఈవెంట్స్లో తీసుకెళ్ళడం, కొన్ని షూట్స్లో తీసుకెళ్ళడం చేశా. నార్మల్గా ఒక సెలబ్రిటీ వాళ్ళ వైఫ్ ఫ్యామిలీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మీది ఎందుకు స్టార్ట్ చేయలేదు? మంచి క్వశ్చన్. నేను ఇప్పుడు అతి త్వరలోనే ఫన్ ఫిలిం ఫ్యాక్టరీ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నా. దాంట్లో ఫ్యామిలీ సిరీస్ అని ఒకటి పెడుతున్నాను. నేను చెప్పకపోతే మీరే గ్రహించారు. అంటే ఏంటంటే ఒకప్పుడు మన దాంట్లో కొన్ని మంచి ఉండే శివ, వాళ్ళు అందరూ కూడా సినిమాల్లో బిజీ అయిపోయారు. మీకు తెలుసు ఏంటేంటో అన్నది చెప్పచ్చు తెలియదు కాబట్టి. సో కొన్ని సంస్థలు ఉండే వాళ్ళందరూ సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు అలాంటి ప్లాట్ఫామ్ లేదు. సో అందుకే నేను ఫన్ ఫిలిం ఫ్యాక్టరీ అని కొత్త స్టార్ట్ చేస్తున్నా. సేమ్ ఫ్యామిలీ సిరీస్, కొత్త వాళ్ళతో షార్ట్స్, వెబ్ సిరీస్లు, సాంగ్స్ అవన్నీ క్రియేట్ చేస్తున్నా. అప్పట్లో నవే వైరల్ చూసారు, కానీ కొన్ని రోజులు దాటాక ఆ కామెడీ అయిపోయిందని అనిపించింది. అయితే నేను అనేది ఏంటంటే, మీరు అన్నారు చూడండి, వాళ్ళు ఏంటంటే ఒక సర్టెన్ పేరు వచ్చాక రిలాక్స్ అవుతారు. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టీం వర్క్తో ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా శివ? ఇప్పుడు మీరు నేను ఇద్దరం కలిసి టీం వర్క్ చేసాం, ఒకటి చేసాం, ఐ డ్రీమ్స్ స్టార్ట్ చేసాం అనుకోండి. ఐ డ్రీమ్స్లో ఒక చిన్న కామెడీ షో చేసాం, పెద్ద వైరల్ హిట్ అయింది. ఒకడు వచ్చి నీతో అమ్మ వెంకీ భలే చేస్తాడా నీతో పాటు అది అంటే, ఎక్కడో చిన్న ఈగో వస్తుంది నీకు. నాతో వచ్చి శివ భలే ఉన్నాడు, నీకు శివనే ప్లేస్ పాయింట్ అబ్బా, నీకు శివ లేకపోతే అంటే ఎక్కడో చిన్న టచ్ అవుతుంది. అట్లా తెలియకుండానే ఈ ఏవైతే గ్రూప్స్గా చేశారో అవన్నీ విడిపోయినాయి. ఒక అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది, అది మీకు తెలుసు, వాళ్ళు కూడా విడిపోయారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్. సో ఆ ఈగో అనేది రాకుండా ఉండాలంటే, ఇప్పుడు నేను మా ఫన్ ఫిలిం ఫ్యాక్టరీలో నేను చేసే అదేంటంటే, నేను ఒక్కడనే మెయిన్ లీడ్ ఉంటా.
మిగతా వాళ్ళందరూ ఆర్టిస్టులుగానే పెట్టుకుంటా వాళ్ళు పేమెంట్లు ఇచ్చేస్తా పంపిస్తాం. ఇప్పుడు ఏంటంటే నువ్వే ఉండాలి, నీతోనే చేయాలి అంటే ఈ ఈగోస్ అడ్డొస్తున్నాయి సీరియస్లీ. ఇప్పుడు మనము ఒకటి మాట్లాడుకున్నాం చూసారా, ఇది జబరస్లో మన ప్రసాద్ చేయబట్టే నువ్వు ఉన్నావు, జీవన్ చేయబట్టే నువ్వు ఉన్నావు, ఇమ్ము చేయబట్టే ఉన్నావు. అప్పుడు నేను ఈగోగా ఫీల్ అవుతే ఇన్ని రోజులు నేను అంత రేటింగ్తో చేయకపోదునేమో. సో అట్లా ఆ ఈగో అనేది పక్కన పెడితే అందరు హ్యాపీగా ఉంటారు. మెయిన్ అది. సో ఆ ఈగో అనేది మన దగ్గర రానియద్దు అంతే. జబర్దస్త్లో ఉన్న టైంలో పేమెంట్లు ఎలా ఉండి బాగుండేది అన్న నువ్వు సెట్? ఎక్సలెంట్. పేమెంట్ల విషయంలో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ద్రోహం జరగల. కానీ వెంకీ వాళ్ళ టీం మెంబర్స్కి మనీ అంటే తక్కువ, అంటే వాళ్ళ వరకు వెళ్ళేది కాదు అని చెప్పి టాక్ నీ మీద ఎందుకన్నా? ఇక మనం అంటే గిట్టనోడు 100 చెప్తాడు శివ. నిజంగా వీడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు అది చెప్తే నా టీం మెంబర్స్ చెప్పాలి, కానీ ఎవడో బయటోడు చెప్తే అది ఎంతవరకు కరెక్ట్? అంతేనా? కానీ నార్మల్గా అంటే ఇదేనే కాదు, చాలా మంది టీం మెంబర్స్ అంటే లీడర్స్ వరకు మాత్రమే మనీ, పక్కన సైడ్ చేసే వాళ్ళ వరకు డబ్బులు ఏమి ఉండవని అంటారు. అంటే ఇంకోటి ఏంటంటే శివ, ఇక్కడ మెయిన్ రీజన్ మీరు ఒకటి గమనించాలి. ప్రతి ఒక్కరు ఏంటంటే అందరు ఏమంటారంటే అన్న నాకు ఒక అవకాశం అని మన డోర్ దగ్గరకు వస్తారు, మన చుట్టూ తిరుగుతారు. మనం ఏం చేస్తాం, సరే వీడికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి, నేనే కాదు చాలా మంది టీం లీడర్లు సరే పాపం అప్పని తిరుగుతుండు కదా అని ఇస్తాడు. వాడెళ్ళి నాకు పేమెంట్ ఇవ్వలేదని బయట చెప్పుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అడుగుతారు, ఏమరా జబర్దస్త్ లేచినావు, అదే చేస్తున్నావు కదా, రోజు వస్తున్నావు కదా, ఏమైందిరా పైసలు ఏం చేస్తానంటే నాకు పేమెంట్ ఇస్తలేరు అండ్ అక్కడ పోతుంది. ఇప్పుడు ఇంకొకటి మీకు తెలుసో తెలీదో, ఈవెన్ మాకు జబర్దస్త్ చేసే ప్రతి ఒక్కరికి మెయిన్ 4 మెంబర్స్కే ఇవ్వాలి అని ఉంటుంది. మాకు మెయిన్ 4 మెంబర్స్కి మాత్రమే నీ పేమెంట్ అని మాకు పైనుంచి చెప్తారు. సార్ మాకు డబ్బులు పెంచంటే ఎవడు పెట్టుకోమంటండి ఎంతమందిని, 4గురితోనే చెయ్యి అంతే, 5గురు కన్నా ఎక్కువ ఉండొద్దు, నీతో కలిపి 5గురు అంతే టీంలో, ఎవడు ఉండొద్దు అంటారు. సార్ సరిపోవట్లేదు సార్ అని మీరు అన్నారు అనుకోండి, కొంచెం పెంచండి అంటే లేదు 5 మెంబర్స్తోనే చెయ్యి, ఎవడు పెట్టమంటండి వాళ్ళని అంటారు. సో ఇట్లా ఉంటుంది. సో ఇది చేయబట్టి చాలా మంది పేమెంట్లు ఇవ్వట్లేరు. వీళ్ళు ఏంటంటే చాలా మంది కూడా వచ్చేదాకా ఒకలా ఉంటారు, వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు శివ. అది అనే అసలు తన మీద వాళ్ళు ఉండిపోయింది బ్రో, వాళ్ళ మీద అలాగా. అది ఆ పేమెంట్లు ఉండవు, తక్కువ పేమెంట్లు ఉంటాయి శివ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేనే ఉన్నాను మీ దగ్గరికి వచ్చే శివ, నాకు ఏదన్నా ఉంటే చూడరా ప్లీజ్ అది అంటే, నువ్వు నాకు వచ్చుడే లక్షలు ఇస్తావా, 1000 ఇస్తావా? ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు 2000 3000 ఇచ్చాడు, అది మహా, అది కూడా లేకుండా చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది శివ. ఇది మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మందిలో ఇది ఒకటి ఉంది. ఈవెన్ నేను ఒకటి చెప్తాను, ఇది వేయండి. మా నెల్లూరు నీరజ గారు ఐడియా ఉంది కదా మీకు, ఆవిడ మొన్న చంద్రన్న మీద ఒక ఎలిగేషన్ చేసింది. సేమ్ ఒక టీవీ ఛానల్కి వెళ్ళి మాకు చాలా అవమానం వేసిందండి, ఒక విషయంలో అవమానం పరిచారు మమ్మల్ని అంటే, ఎవరు అంటే చంద్ర గారండి అని అన్నది. యాంకర్ అడిగారు, ఎందుకమ్మా చంద్ర మిమ్మల్ని ఏం అవమానపరిచాడు అంటే, మేము చంద్ర టీంలో ఒక 4-5 ఎపిసోడ్లు చేసామండి, మాకు మంచి పేరు వచ్చింది, తర్వాత మాకు క్యాటరింగ్ వచ్చింది, వాళ్ళు క్యాటరింగ్స్ అనమాట, ప్రొఫెషనల్లీ క్యాటరింగ్ వచ్చింది, మాకు ఎక్కువ పేమెంట్ అక్కడ వాళ్ళు ఉంటారు అని అంటే, చంద్రన్ ఏమన్నాడు, మరి ఇటెందుకు వచ్చారు, అటెళ్ళి చేసుకోండి. అప్పుడు షూటింగ్ ఉండేనంట. షూటింగ్కి రిహార్సల్ చేసిన తర్వాత, సార్ నాకు ఇట్లా క్యాటరింగ్ వచ్చింది నేను వెళ్తాను అని అంటే, మరి అదే చేసుకోండి, ఇటెందుకు వచ్చారు అట్లా అన్నారు. నాకు మస్తు బాధ అనిపించింది, మా వృత్తి అది. మరి వృత్తి అది అయినప్పుడు ఆయన అన్నది కరెక్టే కదా, అందులో మీకు తప్పేమనిపించింది శివ? నాకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈవెన్ యాక్చువల్లీ నేను మీకు సారీ చెప్పాలి, బికాజ్ ఎందుకంటే నాకు నిన్న జరిగే షూట్ నేను మీతో క్లారిటీగా చెప్పాను శివ, నాకు ఒక చిన్న ఈవెంట్ వచ్చింది, నాకు డబ్బులు వస్తాయి అక్కడ, సో ఇది ప్రాబ్లం, నేను రాలేను అని చెప్పా. బికాజ్ ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు వస్తాయి అన్నప్పుడు నేను అదే చేసుకుంటాను కదా. మరి అటువంటిప్పుడు మీరు పిలిచి మరి అదే చేసుకోండి ఇది ఎందుకంటే అది కరెక్టా? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇప్పుడు చంద్రన్న చెప్పింది కరెక్ట్ కదా. ఇప్పుడు ఒక స్కిట్ చేస్తున్నామంటే మనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక టీం బిల్డ్ అయి ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నామంటే నీ టీం ఎవరెవరంటే శివ, నేను, రమేష్ అన్న, హరిత, సాయి, బాబీ అని చెప్పుకుంటాం మనం. మీరు తీరే టైంకి ఇప్పుడు మనం ఒక టీంకి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ మీరు రాసుకునేటప్పుడే ఇది శివ చేయాలి, ఇది రమేష్ అన్న చేయాలి, ఇది బాబీ చేయాలి, ఇది హరి చేయాలని రాసుకుంటాం కదా. తీరే టైం కన్నా నేను ఈ షెడ్యూల్ రాను, నెక్స్ట్ షెడ్యూల్కి వస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే నీకు ఇక్కడ దాన్ని ఏమంటారు, అది లేదు కదా. నీకు ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు అది కాదని పక్కకు పెట్టుకోవాలి కదా. ఆర్టిస్ట్ అవుతాను, నేను ఆర్టిస్ట్ అవుతాను ఇది ఉంది అంటే ఏదో ఒకటి చెయ్యి.
ఇప్పుడు టీం లీడర్కు డైరెక్టర్ చెప్పుకోవాలి, ఆయన లేడంటే ఏంటి, ఎందుకు లేడు అని మమ్మల్ని అడుగుతారు కదా. ఈ వారం శివ మీకు తెలుసు కదా, ఈ వారం శివ ఎందుకు లేడు, అటువంటిప్పుడు శివుని ఎందుకు పెట్టుకుంటున్నావు, అదే చేసుకోమని మమ్మల్ని పైనుంచి అంటారు కదా. అవకాశం రానప్పుడేమో ఒకలా ఉంటారు, అవకాశం వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు. అందరూ అంతే. అందరూ అంటే కొంతమంది దీని వాల్యూ తెలియని వాళ్ళు. నార్మల్గా ఇప్పుడు మొత్తం ఈవెంట్స్లోకి దిగిపోయారు కదా, యా మొత్తం అంతా ఈవెంట్స్. జబర్దస్త్ వాళ్ళు జబర్దస్త్లో అవకాశాలు లేని వాళ్ళు ఈవెంట్స్లో చాలా బిజీ అయ్యారు. ఈవెన్ జబర్దస్త్లో ఎంత సంపాదించారో ఈవెంట్స్లో అంతకు రెట్టింపు సంపాదిస్తున్నారు. అవును బ్రో, ఇక్కడ జబర్దస్త్లో కనిపించాక ఈవెంట్స్లో ఈ ఫేమ్ బాగా పనికొస్తుంది కదా. అవునవును, చాలా మంది ఇదే కాపాడేది జబర్దస్త్. జబర్దస్త్. అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.